తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు మన పెద్దపల్లి జిల్లాలో అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగిందండి. నా పేరు కాశీపేట ఉదయ్ కుమార్. ఇందులో భాగంగా ఇప్పటికీ 3 విడతల్లో రిలీజ్ చేయాల్సి ఉండే 33 జిల్లాలకి, అందులో మొదటి విడత అయిపోయింది. రెండో విడత వచ్చేసరికి మన పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడు 10 జిల్లాలు వేశారండి. ఈ 10 జిల్లాల్లో పెద్దపల్లి జిల్లా అన్నది ఇప్పుడు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి టీములు వేయబడతాయి. ప్రతి మండల టీములు కానీ గ్రామ టీములు కానీ వేసుకుంటూ ప్రజలలో ముందుకెళ్తూ, దాంతోపాటు బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలలో మమేకమై మేమందరం ముందుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఉత్సాహం ఉన్న యువకులు ఎవరైనా, యువకులు, పెద్దలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగంగా ఈ పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నానండి. మీరందరూ కూడా ఇంట్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మమేకమై ముందుకు రావాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నానండి. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రాష్ట్ర కన్వీనర్ మాధవ్ రజనీ కుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం పెట్టినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజలలో పనిచేస్తానని చెప్తూ ముగిస్తున్నాను. నాకు ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ తీన్మార్ మల్లన్న గారు నాకు పదవి ఇచ్చినందుకు తీన్మార్ మల్లన్న గారికి మరియు రాష్ట్ర రజనీ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడ్డవీర స్వామి. గత 5 సంవత్సరాలుగా తీన్మార్ మల్లన్న గారి వెంట మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఎక్కడో మొదలైన ప్రయాణం ఇంటింతై ఈరోజు కార్యరూపం దాల్చి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా అవతరించడం జరిగింది. అందులో భాగంగా మమ్మల్ని అందరినీ కలుపుకొని రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు హోటల్ తాజ్కిస్టాలో ఇక్కడ కమ్యూనిటీ బేస్ చూసుకొని అందరికీ మీకు టీంలో ఎవరైతే హార్ట్ఫుల్ గా పనిచేసారో మీ అందరికీ పదవులు ఉంటాయని చెప్పి ఆ రోజు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, రజనీ కుమార్ కావచ్చు మాకు మాట ఇవ్వడం జరిగింది. అతని మాట తూచ తప్పకుండా మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో ఈ పని చెప్పినా కానీ మేము తూచ తప్పకుండా పాటిస్తున్నాం, అతని ఫాలో చేస్తూ వస్తున్నాం. నా మీద నమ్మకంగా గత 4-5 సంవత్సరాల బట్టి నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిండు. దానికి నేను సరైన న్యాయం చేసిందని అనుకుంటున్నా. నిన్న నాకు ప్రత్యక్షంగా ఫోన్ చేసి రజనీ కుమార్ అన్న గారు మరియు మల్లన్న గారు ఫోన్ చేసి, సోమన్న నిన్ను మేము గుర్తుపెట్టుకుంటాం, నీదేదో నీకు ఉంటుంది కానీ ఇక్కడ మన జిల్లా అధ్యక్షుడిగా ఉదయ్ కుమార్ గారికి ఇద్దామని చెప్పి, అంటే ఎవరికి ఇద్దామని చెప్పి అడిగితే, అన్న నేను లేకపోతే నా తర్వాత ఉదయ్ కుమార్ ఉన్నారు, మీరు ఉదయ్కి ఇవ్వండి అని చెప్తే నా మాట కాదనుకుంటా ఉదయ్కును సాయి పటేల్ గారికి ఉదయ్కి జిల్లా అధ్యక్ష పదవి, చల్లా సాయికృష్ణ గారికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం జరిగింది. మా మాట మీద నమ్మకంగా ఇచ్చిన తీన్మార్ మల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు రజనీ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే బీసీ నినాదం 42% రిజర్వేషన్ పరంగా ఇక్కడ ప్రజల్లోకి వెళ్తూ ప్రజలను మీరు మోటివేషన్ చేసుకుంటూ ఈ టీమును ఇక్కడి నుండి పార్టీగా అవతరించిన తర్వాత మీరు ప్రతి గడపకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కష్టపడ్డది పావుల వంతు కూడా కాదు, ముందు చాలా కష్టం ఉంది. ఆ కష్టాన్ని మీరు ఎదుర్కొని మీరు పార్టీని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక ముందు కూడా మండల కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు కావచ్చు వేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు పదవి వచ్చిన వరకు తర్వాత మళ్ళీ కలుద్దాం మీడియా ముందట. మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇంతటితో ముగిస్తుంది.